పొద్దున సుద్దులు పగలు బూతులు. రాజకీయాలంటే వ్యక్తిగత దూషణలు కాదు, ప్రజా జీవితంలో విలువలకు కట్టుబడి ఉండాలని చెప్పేసి ఇవన్నీ రాసిరీళ్ళు. నమస్తే ప్రశ్నలకు చెప్పలేదు, విభజన చట్టం రాసింది కేసీఆర్, ఇది అబద్ధం, నవ్విపోదురు కాక నాకేటి సిగ్గు అని చెప్పేసి. 60 ఏళ్ల ఉమ్మడి వలస పాలనలో కన్నా 10 ఏళ్ల కేసీఆర్ పాలనలోనే తెలంగాణ నాశనం అయిందట. వైఎస్ చంద్రబాబుతో కేసీఆర్కు కుమ్మక్కయ్యారట. ఇవి కాంగ్రెస్ ముఖ్యుల మాటలు. తెలంగాణలో సాగునీళ్లు, కరెంటు 60 ఏళ్ళు ఎట్లుండే, ఈ 10 ఏళ్లలో ఎట్లున్నాయి, 60 రోజుల రేవంత్ పాలనలో ఎట్లా ఉన్నాయి, తెలంగాణ ప్రజలకు తెలియదా? వైఎస్ చంద్రబాబుతో కేసీఆర్ కుమ్మక్కయ్య ఉంటే అసలు తెలంగాణ ఉద్యమం ఎక్కడిది, ప్రత్యేక రాష్ట్రం ఎక్కడిది, రేవంత్ సీఎం ఎక్కడిది? ఇది రాజకీయ పరిశీలకుల ప్రశ్న. అది తెలివి బంద్ చేయి రేవంత్. పాలన చేతగాక బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు. హరీష్ రావు ఆయన ఇంకా ముఖ్యమంత్రి లెక్క కాకుండా ఎంతసేపు ఉన్న ఆయన ఏంది ఒక ప్రతిపక్ష నాయకుడు లెక్కనే, అంటే ఆయన స్థాయి ప్రతిపక్ష నాయకుడే. మీరే అనవసరంగా ఇప్పుడు ప్రజలే ఆయనకు సీఎం పదవి ఇచ్చారు. అప్పగింత పైన ఒప్పుకోలు, విభజన చట్టం ప్రకారమే కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు, సీఎం పరోక్ష అంగీకారం. అంటే ఏంటన్నట్టు ఇప్పుడు మీరే అప్పచెప్పారు అని చెప్తుంటే ఇంకా మేము అప్పచెప్పేసినాం అన్నట్టు మీనింగ్. అదే ఇంతకుముందు చెప్పే కదా, ఈ పుస్తకం రాసింది కేసీఆర్ అంటాడు, ఏమేమో మాట్లాడతాడు. పాపం పిచ్చిలేసింది పాపం ఆయనకి. బేసిక్గా నిన్న మనం కౌంటర్ ఇచ్చేది ఉండే, మాటకు మాట కొంచెం లేట్ అయింది. ఏంది, కృష్ణా జలాలపైన హక్కులను కాపాడుకుందాం, ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలను నిరసిద్దాం, ప్రాజెక్టుల అప్పగింత నష్టాన్ని ప్రజలకు వివరిద్దాం, 10 ఏళ్ల కృషి మన విజయాలను తెలుపుదాం. బీఆర్ఎస్ శ్రేణులకు అధినేత కేసీఆర్ దిశానిర్దేశం. రేపు తెలంగాణ భవన్లో ముఖ్య కార్యకర్తలతో భేటీ. రేపు ప్రెస్ మీట్ ఉండే అవకాశాలు కూడా కనపడతా ఉన్నాయి. మరి రేపు వస్తారంట తెలంగాణ భవన్కి. మా బిడ్డలది హత్యే, ఉరేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు. వాళ్ళు అంతా పిరికోళ్ళు కాదు. వార్డెన్, వాచ్మెన్, ఆటో డ్రైవర్ పైనే అనుమానాలు. బాధ్యులను శిక్షించండి. మృతుల తల్లిదండ్రుల డిమాండ్. ఎస్సీ హాస్టల్ దవాఖానా ఎదుట ఆందోళన. బీఆర్ఎస్ ప్రజా సంఘాల మద్దతు. నిరసనకారులపైన పోలీసుల లాఠీ చార్జీ. ఉద్రిక్తత, మిన్నంటిన రోదనలు, కలిసివేసిన ఆర్తనాదాలు. అంతే మరిగా ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం అంటే గిట్లే ఉంటుంది. ప్రజాపాలన అంటే పిల్లలు చచ్చిపోవుడు, వాళ్ళ ఆత్మహత్యలు చేసుకోవడు, ఈ పోలీసులు పోయి వాళ్ళని కొట్టుడు. ఇదే ప్రజాపాలన. ప్రజాపాలన కాదు, దుర్మార్గమైన పాలన, నియంత పాలన. ఇది అసలైన నియంత రేవంత్ రెడ్డి రూపంలో ఉన్నాడు. సో కాబట్టి ఈ విధంగా ఉందన్నమాట కథ.